దేవునికి స్తోత్రాలు. కీర్తనల గ్రంథము 57వ కీర్తన. గడిచిన వారం కీర్తనల గ్రంథం 54వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. 54వ కీర్తన ఆఖరి వచనాన్ని ఒకసారి చూద్దాం, అప్పుడు అన్ని గుర్తొచ్చేస్తాయి. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తారు, నా శత్రువుల గతిని నేను చూచి సంతోషిస్తుంది. 130వ కీర్తన ఆఖరి వచనం కూడా శుక్రవారం మనం దాంతో జత చూసుకున్నాం. నా దోషములన్నిటినీ 54వ కీర్తనలో నా ఆపదలన్నిటిలో నుండి మనల్ని దేవుడు విడిపించే దేవుడు. ఈ రోజున 57వ కీర్తన మనం ధ్యానించుకుందామండి. ఈ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. ఆ పైనున్న ఆ చిన్న అక్షరాలతో రాయబడిన మాటలు ఒకసారి చూస్తే, అల్ తషేత్ అను రాగము మీద పాడదగినది, గుహలో దావీదు సౌలు దగ్గర నుండి పారిపోయినప్పుడు అతను రచించినది అనువాద గీతము. ఇది ప్రధాన గాయకునికి రాసిన కీర్తన. ప్రధాన గాయకునికి అని అంటే కోరస్ లీడర్, అక్కడ ఆరాధించే వారిలో ఒక లీడర్ గారు, హేమాన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. దావీదు గారు ఆయన దేవాలయంలో ముగ్గురు ఆరాధికులను, ఆరాధన ప్రముఖులను, ప్రధాన గాయకులను నియమించారు. అందులో హేమాన్ గారు ఒకరు, ఆసాపు గారు ఒకరు, యెహూదూతు అనే ఆయన ఒకరు. వారికి అప్పచెప్పిన కీర్తన ఎక్కడి నుంచి రాశారట? ఇది గుహలో నుంచి వ్రాసిన కీర్తన. ఏ గుహ అనేది ఒక నిర్దిష్టమైన స్థలం అయితే లేదు. అది అదుల్లాము గుహ, ఎన్గెది గుహ అనేది ఒక నిర్దిష్టమైన ఆలోచన అయితే లేదు, నిర్ణయం అయితే లేదు. అయితే మృత సముద్రానికి పడమరనున్న ఒక గుహ నుండి దావీదు గారు ఈ కీర్తన వ్రాశారని బైబిల్ పండితుల యొక్క ఆలోచన. మృత సముద్రానికి పడమర ప్రక్కన. అయితే ఈ సందర్భం ఎక్కడుంటుంది అని అంటే 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తాం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా. అప్పుడు దావీదు గారు ఎక్కడి నుంచి రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, ఏమి జరిగింది? 1వ సమూయేలు గ్రంథంలో సౌలు ద్వారా దావీదు ఎన్ని కష్టాలు పడ్డది అనేది మనం 5వ వచనం 6వ వచనంలో కూడా చూస్తాం. 4వ వచనంలో ఉంటుంది, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ముందుకెళ్ళినప్పుడు మనం చూసుకుందాం. 1వ వచనాన్ని చదువుదామండి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడ నన్ను శరణుజొచ్చి ఉన్నాను. ఈ కీర్తనను 3 భాగాలు చేసుకుంటే, మొదటిది ఆపదలు, రెండవది సమస్యలు, మూడవది దేవుని పట్ల నమ్మకం. 7వ వచనం దగ్గర నుంచి దేవుని పట్ల నమ్మకం కలిగిన వాడిగా ఉంటాడు. ఈ ప్రారంభం ఎక్కడి నుంచి ఉందంటే గుహలో నుంచి ప్రారంభించాడు. గుహ అనగా మరణానికి సాదృశ్యం. సమాధిలో నుండి, అగాధ స్థలములో నుండి, గుహలో నుంచి ప్రారంభించి ఆయన అన్న మాట ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను దాచు. మొదటి వచనానికి ఇచ్చుకునే టైటిల్ ఏమిచ్చుకోవచ్చు అంటే, దేవా నీవు నన్ను దాచు ప్రభువా. ఎక్కడ దాచాలి? ఆపదలు తొలగిపోయే వరకు. ఎక్కడ దాయాలంటండి? ఎక్కడ దాయాలి? నీ రెక్కల నీడన, మహోన్నతుని చాటున నివసించువాడే అని 91వ కీర్తనలో మనం చదువుకుంటాం. నీ రెక్కల నీడలే నాకు ఆశ్రయము. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం. ఆపదలు ఎక్కువైపోయినప్పుడు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు మనం ఉండదగిన చోటు ఏంటి అని అంటే దేవుని యొక్క రెక్కలే. మనం వీళ్ళని ఆశ్రయిస్తాం కానీ అది కాదు. ఇక్కడ దావీదు గారు అంటారు, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణించయా, నీ శరణుజొచ్చాను, నా ఆపదలు తొలగిపోయేంత వరకు నీ రెక్కల చాటున నీవు నన్ను దాచు ప్రభువా. నీ రెక్కల్లోనే సంతోషం. ఇప్పుడు ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, కోడి పిల్లలకి ఏదన్నా ఆపద వచ్చింది అనుకోండి, ఎక్కడికి పరిగెడతాయి? మన దగ్గరికి వచ్చి పాపం వీళ్ళు పొదిగించారు, ఇంత కష్టపడ్డారు, తినడం మానేసేసి జాగ్రత్తగా తల్లి కింద పొదిగేటట్టుగా చేశారు, మంచి ఊక తీసుకొచ్చి పెట్టారు, ఎన్ని పెట్టారు, మన దగ్గరికి వచ్చి ఆ సురేష్ గారు గెద్దొస్తుంది రండి అంటదా? అందో తల్లి రెక్కలకి వెళ్ళిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ఒకసారి చూద్దాం 23:37 మత్తయి సువార్త. స్తోత్రం. తొందరగా
మత్తయి సువార్త 23:37 అమ్మా. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకుందో అలాగే నేను నీ పిల్లల్ని నేను చేర్చుకున్నాను కదా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచుకున్నట్టుగా దేవుడు నిన్ను నన్ను దాచుకుంటాడు. ఏ ఆపద వచ్చినా, ఆపదలన్నిటిలో కూడా నువ్వు ఆయన శరణు జొచ్చితే, శరణు జొచ్చడం అంటే ఏంటి? వెళ్ళి కాళ్ళ మీద పడిపోవడం, బాబో నువ్వే శరణం, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు. ఏ దిక్కు చూసినా ఏముంటదండి? నిరాశ తప్ప, నిస్పృహ తప్ప. ఆ దిక్కు చూస్తే, ఆ ఉత్తర దిక్కు చూస్తే, ఆయన ఉన్న సింహాసనం వైపు చూస్తే, 121 కీర్తనలో ఉన్న మాట ఏంటి? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనని. ఆయన వల్లనే సహాయం కలుగుద్ది. ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన రెక్కల చాటున దేవుడు మనల్ని దాచుకుంటాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. కొలసీలకు పౌలు గారు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం 3వ వచనం. కొలసీ మన జీవము క్రీస్తుతో కూడా దేవుడి దగ్గర దాచబడింది. అమ్మా సంగమా, మన జీవం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర భద్రంగా ఉంది. ఇంకా నీకు దిగులేలా? ఇవాళ పెద్దమ్మాయి రాగానే పాట పాడమంటే ఆ పాటే పాడింది, దిగులేలా, ఇంకా భయమేలా. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ జీవం ఎవరి దగ్గర ఉంది అని అంటే దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా. ఆయన దగ్గర, ఆయన రెక్కల చాటున నిన్ను ఆశ్రయంగా ఉన్నారు. 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. మహోన్నతుడైన దేవుడు, ఎలోహిం, ఎల్లోస్ అని అంటారు. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు మన దేవుడు. అప్పుడప్పుడు ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. చాలాసార్లు చెప్పాను. ఎల్లోస్, సర్వ అధికారము కలిగిన దేవుడు. ఎలోహిం, మహోన్నతుడైన దేవుడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేసే అధికారము కలిగిన దేవునికి ఏం చేస్తున్నాడంటే ఈయన మొర్ర పెట్టుకుంటున్నాడు. మొదటి వచనం, నన్ను దాచు ప్రభువా. రెండోది, నా మాట వినండి అయ్యా. దేవుడి దగ్గరికి వెళ్ళి, నన్ను దాచు ప్రభువా, నా ఆపదలో ఉన్నాను, నా కార్యములన్నీ నువ్వే సఫలం చేయాలి ప్రభువా, నా మొర మీరు ఆలకించండి తండ్రి. నేను గుహలో నుండి, ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అండి ఈయన? సమాధిలో నుండి, గుహలో నుండి. శత్రువు తరుముతున్నాడు. తరుముతుంటే చావు పరిగెట్టుకుంటా వస్తుంటే గుహలోనికి వెళ్ళి అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం కూడా సమస్యను చూసి పారిపోకూడదు. నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడారు. సాత్వికునికి ఉన్న లక్షణం ఏమిటి? సాత్వికునికి కార్యము సఫలమయ్యే వరకు ఎదురుగా నిలబెడతాడు, కార్యసిద్ధయ్యే వరకు ఉంటాడు అక్కడ. ఫరో గారు గట్టిగా మాట్లాడుతున్నాడని మోషే గారు పరిగెట్టలేదు. 9 అద్భుతాలు జరిగేంత వరకు కాస్తంత అటు ఇటుగా ఉన్న 10వ అద్భుతం జరిగిన తర్వాత మాత్రం ఓయ్ అంటే ఓయ్ అన్నాడు అక్కడ. చూసాం కదా 10వ అధ్యాయం 11వ అధ్యాయం నిర్గమకాండం. మన దేవుడు మన కార్యములను సఫలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు. సమస్త అధికారములన్నీ ఆయన కిందే. ఆయన సజీవుడు. 3వ వచనం చదువుదాం. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. మృంగగోరువారు పలుకున్నప్పుడు కృపా సత్యములను చూపును, పంపును. అంటే ఆయన సహాయం చేస్తాడు. నీ రెక్కల చాటు నన్ను దాచు ప్రభువా అన్నా, నా ఆర్తనాదం ఆలకించు ప్రభువా అన్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన కృపను సత్యమును, హల్లెలూయా, కృపా సత్యాన్ని పంపిస్తాడు నీ కొరకు. కృపాసత్య సంపూర్ణుడై, పూర్తి చేయండి. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చింది. చెప్పండి అమ్మా. మన మధ్య నివసించాడు కృపాసత్య సంపూర్ణుడిగా. ఆయనలో కృప ఉంది, సత్యం ఉంది. కృప నిన్ను క్షమిస్తుంది, సత్యం దండిస్తుంది. నువ్వు సరి అయిన మార్గాన్ని వెళ్ళకపోతే మాత్రం దండిస్తుంది. పరిసయ్యుల్ని కూడా ఏమన్నారు? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ఆయన. అవునా కదా?
ఏ రోజు రాజు మాట్లాడుతూ ఉంటే రాజును పట్టుకుని ఆ నక్కగా చెప్పండి అన్నాడు. రాజును పట్టుకుని సాత్వికుడే దండించాల్సిన దగ్గర దండించాలి, అలాగని చెప్పి దండించుకొని వెళ్ళిపోకూడదు, కృప చూపించాలి. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకున్నవాడే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సహాయం చేస్తాడు. 4వ వచనం, నా ప్రాణం సింహముల మధ్యన ఉన్నది, కోపోద్రేకుల మధ్యన నేను పండుకొనుచున్నాను. వారి దంతాలు శూలాలు, వారి అంబులు కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా. ఎక్కడున్నారంటేనా ఆయన ప్రాణం ఎక్కడ నిద్రపోతుందట? చూడండి చూడండి చూడండి. ఆవిడ ఆవిడ ఏమన్నా గాని ఆవిడ గోడ తెల్లగా లేదు, నల్లగా ఉంది, వెంటనే నల్లగా ఉందా? అలాగుందా? పైన మరి నా ప్రాణము అని వదిలేశాను నేను. ఆవిడ కోపోద్రేకులే. సింహముల మధ్యన ఈయన ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? సౌలు గారు తరుముతా ఉంటే ఎక్కడి నుంచి తరుముతున్నారు? వారు ఆడోళ్ళు పాటలు పాడారు. ఏమని? సౌలు వేల కొలదిగా, దావీదు 10,000 కొలదిగా అన్నప్పుడు విషపు కన్నేశాడు. ఇలాగా అయిపోయిందని పని అని గాతుకు పరిగెట్టుకెళ్ళిపోయాడు. రెండవది, గాతు నుంచి అదుల్లాము గుహకి వెళ్ళిపోయాడు. ఈ అదుల్లాము గుహకి వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిదండ్రులకు అపాయం వస్తుందని తల్లిదండ్రులను తీసుకెళ్లి మోయాబు దగ్గర దిగబెట్టాడు. ఎందుకు మోయాబు దగ్గర దిగబెట్టాడు తల్లిదండ్రులను? నానమ్మ గారు అదే. నానమ్మ గారు ఎవరు? దావీదు గారి నానమ్మ గారి పేరేంటండి? రూతు గారు. మోయాబు అనగానే రూతు గుర్తొచ్చేయాలి. అక్కడికి పట్టాడు, తీసుకెళ్లి దాచాడు. ఎందుకంటే సౌలు అక్కడికి వెళ్ళడు. ఫిలిస్తీన్లంటే సౌలుకి చాలా భయం, వెళ్ళడు. ఆ తరువాత రకరకాల ప్రజలు, మనం ఇందాక చెప్పుకున్నాం 1వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూస్తే, దిక్కులేని వారు, దౌర్భాగ్యులు, ఆర్థిక పరిస్థితులు, దరిద్రులు ఉన్న వారందరూ ఈ టీమే. అప్పుడు దాకా 4 మందల్లా ఈ సౌలు తరుముతుండేసరికి 600 మంది అయ్యారు. ఇలా 600 మందిని పోషించాలి ఈయన. ఏమండి, అక్కడి నుంచి యోనాతాను వచ్చి మాట్లాడాడు. యోనాతాను తర్వాత కెయీలు వచ్చారు. కెయీలకి ఈయన సహాయం చేశాడు. ఎవరు? దావీదు గారు. ఫలిస్తీన్ల నుంచి విడిపించారు. విడిపించి ప్రాణం నిలబెట్టిన తరువాత ఆశ్రయం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. తీసుకెళ్లి మళ్ళీ సౌలు గారికి చెప్పారు, బాబు నీ శత్రువు. ఏమండి, కీవీలండి. అయిపోయిన తర్వాత యోనాతాను వచ్చాడు, ప్రేమగా మాట్లాడాడు. సరే అని తర్వాత జీఫీల దగ్గరికి వెళ్ళారు. జీఫీలు మా సొంతోళ్ళు, ఎముకనంటిన వారిని అక్కడ నమ్మకంగా ఉంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ సౌలు గారికి చెప్పారు. సౌలు గారు పరిగెట్టుకొస్తున్నాడని సైన్యం తీసుకుని పరిగెడతా ఉంటే పర్వతానికి ఆ పక్కన వాళ్ళు, ఈ పక్కన వీరు దేవుడే కలుగ చేసుకుని ఒక దూతను పంపించి ఫిలిస్తీన్లు వచ్చి నీ దేశాన్ని నాశనం చేసేస్తున్నారంటే పరిగెట్టాడు. వీళ్ళందరూ సింహాలే. దావీదు ప్రతి అడుగు సింహపు గుహలోనే, సింహపు నోట్లోనే. కాకపోతే విచిత్రం ఏంటంటే ఆ సింహానికి పళ్ళు లేవు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలే. అది సింహం కాదు, సింహము గ్రామ సింహం. అది, దానికి పళ్ళు లేవు. ఎవరిని మృంగుదునా అని. తినటంలో తెలియదు, కరవటం తెలియదు. ఏమండి, మింగేయడమే. మనిషి కనబడితే మింగేయడమే, లోపలికి వెళ్ళిపోవడమే. కొండ సిలువుకి నేను కనపడ్డాను అనుకో, ఎలా కనపడుతుంది? అది నన్ను ఎలా చూస్తుంది? రేష్మా బిర్యానీ దొరికినట్టుంది నాకు అనుకుంటుందా? అనుకోదా? అనుకుంటుంది. స్కాన్ చేస్తున్నాను పైనుంచి కింద దాకా. 1 సంవత్సరం క్రితం అనుకుంటా, పృథ్వీ గారి స్నేహితుడు అమెరికాలో ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఆయనకి ఇంకో నీగ్రో స్నేహితుడు అయ్యాడంట. జాగ్రత్తగా సరే ఇంటికి రండి, ఊరికే గెట్ టుగెదర్కి ఇంటికి రండి అంటే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నీగ్రో గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆయన పావుని మెళ్ళ వేసుకొస్తున్నాడంటే, కొండ సిలువుని. మళ్ళీ దాని పేరు లిల్లియో రోజీ ఏదో పేరెట్టారు దానికి. అప్పుడు చెప్పారు, ఇప్పుడు మర్చిపోయానులే. మళ్ళీ దానికి ఒక గాజు గది దాంట్లో ఉండడానికి అమ్మగారికి. అలాగే ఒక డాక్టర్ అమ్మ పావుని పెంచుకుంటుంటే పాము చిక్కిపోతుందని, అక్కడే అమెరికాలోనే ఆయన చెప్పిన మాటే, పాము చిక్కిపోతుందని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిందంట పావుని. కొండజీలు చిక్కిపోతుంది, దీనికి టానిక్ ఏమైనా పట్టించాలా, బూస్ట్ ఇవ్వాలా, హార్ట్లిక్స్ ఇవ్వాలా అని. ఆయన అన్నాడట, అది నిన్ను అంచనా వేసుకుంటుందమ్మా డాక్టర్ అమ్మా, ఏదో ఒక దాని అంచనా కుదిరిన తర్వాత నిన్ను మింగేయటం కోసం కడుపును ఖాళీ చేసుకుంటుంది. అది
జాగ్రత్త, ఎప్పుడొకప్పుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు కాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి మింగేద్దు నిన్ను అని అంటే జాగ్రత్తగా తోడెట్టుకుని తీసుకెళ్లిపోయి అడవుల్లో వదిలేసి వచ్చిందట దాన్ని. మళ్ళీ చంపకూడదు కదా, మింగేయడమే అటు పని. కరవటం ఏది ఉండదు, కుక్క అయితే కరిసి కడపీకేస్తుంది. ఇప్పుడు కుక్కలను కూడా తీసుకెళ్లి దానికి అనాథ శరణాలయాలు పెడుతున్నారు. దానికి 1500 కోట్లంట. దేనికి? కుక్కలకు అన్నం పెట్టడానికి. వీధి కుక్కలు ఉన్నాయే, వాటిని తీసుకెళ్లి గదులు కట్టించి, కుక్కలను కానీ ఇప్పుడు అటెన్షన్ అయిపోయింది, మా కుక్కలను ఎక్కడ తీసుకెళ్లిపోతారు. 2 ఉన్నాయి కదా. మిగతా వేది కుక్కలను 1500 కోట్లు కుక్కలకే. అయ్యన్న గరుతీగా నీ కరవు. ఈయన అంటాడు, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను నిద్రపోతున్నాను, వారి దంతములు అవి అంబులు. అలా పళ్ళు అంట, సోలాలు. సోలం అంటే చూసారు ఎప్పుడన్నా? త్రిశూలాలు గిశూలాలు చూసే ఉంటారు కదా మన బ్యాక్గ్రౌండ్ లో. అంబులు అంటే బాణాలు, వేస్తే ఇటు నుంచి అటు వెళ్ళిపోవడమే. తరువాత వారి నాలుక వాడిగల కత్తి. వాళ్ళు మాట్లాడడం మొదలెడితే మాటలు చెక్కేస్తున్నారా అంటారు. మరి ఇటేపు ఏమంటారో తెలియదు కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్లో రేపు మాటలు చెక్కేస్తాడు సురేష్ గారు. అంటే అంత బాగా మాట్లాడతాడని. వాడిగల కత్తి. అయితే ఈయన 5వ వచనంలో ప్రార్థన చేస్తారు, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకో ప్రభువా, నీ ప్రభావము సర్వభూమి మీద. మన దేవుడు ఆకాశము కంటే అత్యున్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం ఎంత ఎత్తుందో ఇప్పుడు వరకు అంచనా లేదు, అంతకంటే పైన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావం అంత ఎత్తులో ఉంటే ఆయన ప్రభావం భూమి మీద కనపడుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంగి చెంగును ముట్టుకుందంతే. అలా ముట్టుకుందంతే. ఏమి పోయేను? యేసుప్రభు ఏమన్నారు? నా ప్రభావం. యేసయ్యలో నడినెత్తి నుంచి అరికాలి దాకా ఆ ప్రభావం వైఫేలాగా ఉంటది. యేసుక్రీస్తును నమ్ముకున్న నీలో నాలో కూడా ప్రభావం అనేది ప్రసరించాలి. ఆమేన్. నీలో ప్రభావం ఉండాలి. ప్రభావం లేకపోతే కష్టం. ఎవరి దగ్గర ఉంటుంది? నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడారు. సాత్వికం దేవుడి లక్షణం, దీన మనసు దేవుడి లక్షణం. ఆయన సువార్త ఎవరికి అప్పచెప్తారు? సాత్వికులు దీనులకే అప్పచెప్తారు, అహంకారులకు అప్పచెప్పరు, తెలివి లేని వారికి అప్పచెప్తారు ఆయన. అందుకనే కదా నడువుకి టవలు కట్టుకుని ఆ మురికి పాదాలు కడిగేసినోడు ఎవరు? అంతగా తగ్గించుకున్న సాత్వికుడు దేవుడే. నువ్వు సాత్వికంగా ఉంటే నీకు ప్రభావం పెరుగుతా ఉంటది. రోజు రోజు ఆ ప్రభావాన్ని మనం రెట్టింపు చేసుకోవాలి. మాటల ద్వారా ప్రభావము పోరాదు. నీ ప్రభావం ఎలా పోతుందో తెలుసా? నువ్వు ఎక్కువ మాట్లాడితే. నాలుక జాగ్రత్త, నోటికి కళ్ళెం పెట్టుకో. దేన్నైనా సాధు చేయగలము గాని నాలుకను సాధు చేయలేం. దానికి కొన్ని నువ్వు ఇక కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తినే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా చాలా సాధు చేయాలి నాలుకను. నీ ప్రభావం పోరాదు. దేవుని దగ్గర అడగాలి, ప్రభువా నీ ప్రభావంతో నన్ను నింపండి అయ్యా, నింపండి. యెహోషువతో దేవుడు అంటారు, నువ్వు అడుగు పెట్టిన స్థలము ఏదైనా గాని అదేమవ్వాలి? దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నువ్వు అగాధ కోపంలోకి వెళ్ళినా, ఇప్పుడు సెంటు బాటిల్ని తీసుకెళ్లి మురికిలో పడేస్తాం, వాసన మారిపోద్దా? దాని వాసన దాందే కదా. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఈ పాపపు లోకంలో, పాపపు బురదలో పరిమళ వాసన కలిగిన, ప్రభావం కలిగిన వారిగా మనం ఉందుముగాక. అక్కడ అంటాడు భక్తుడు దావీదు గారు, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడి నీ ప్రభువా. 6వ వచనం, నా అడుగులు చిక్కించుకొనుటకై నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి. నువ్వు నోరు మూసుకుని ఉన్నప్పుడు, మాటలు తగ్గించుకున్నప్పుడు, నీ ఆధీనంలో నువ్వు ఉన్నప్పుడు, మన ఎదురుగుండా వారు ఏ గోయి అయితే నీ కోసం తీస్తారో జాగ్రత్తగా వాళ్ళు పడతారు అక్కడ. ఆమెన్ అంట్లా మీరు పడతారు. ఇప్పుడు సౌలు గారు దావీదును చంపడానికి వచ్చారండి. వచ్చిన తర్వాత 2 సార్లు సౌలు దావీదు గారికి చిక్కాడు కదా. చిక్కాడా లేదా? చంపేయచ్చు. ఇంకొకళ్ళైతే చంపేస్తారు.
సైన్యం మహా అయితే 600 మంది ఉన్నారు. ఇక్కడ ఈయన దగ్గర 3000 మంది సైన్యం ఉన్నారు సౌలు దగ్గర. ఒకసారేమో నిద్రపోతున్నారు, ఒకసారేమో శంకుని వృత్తికి వెళ్ళారు. అవకాశం వచ్చినా గాని దేనికి వెళ్ళారు వాళ్ళు అడవుల్లోకి? ఏమండి, గాలిని పట్టుకోవడానికి వెళ్ళారా? దావీదుని పట్టుకోవడానికి వెళ్ళారు. ఆ దావీదుకే వీళ్ళు దొరికారు. అవునా కదా? అక్కడ దావీదు ఒక మంచి మాట అంటాడు, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడు నా తండ్రి. చదువుతారా? 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 23, 24, 25 వచనాలు త్వరగా చదవండి అమ్మా. 1 సమూయేలు. యెహోవా ఈ దినాన్న సౌలా నా తండ్రి, యెహోవా ఈ దినాన్న నిన్ను నాకు అప్పగించేశాడు. నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను ఆయన చంపను అని అంటే, వాడిగల నీ కత్తి అభిషేకం నొందిన వాడి మీద ఎట్లా తిప్పుతావు నువ్వు? ఏమా? దావీదు అంటాడు, కత్తి అభిషేకం నొందిన వాడి మీద నేను ఎత్తను అన్నారు. ఓకే, ఇక్కడ పై వచ్చిన 4వ వచనం ఆఖరి లైన్ లో ఏముంది? వారి నాలుక. మరి ఎలా తిప్పుతావు నువ్వు నాలుకను అభిషేకం కలిగిన వారి మీద? నేను తిప్పను. చెప్పండి. ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి దయచేస్తారు. చిత్తగించు. శత్రువు ప్రాణం దావీదు ఘనంగా ఎంచాడు. నిన్ను తిట్టే వారి ప్రాణాన్ని నువ్వు కూడా ఘనంగా ఎంచాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువలో ఆ రోమా సైనికులను, పరిసయ్యులను, శాస్త్రులను, మత పెద్దలను, దైవ శాస్త్రోపదేశకుల ప్రాణాన్ని ఘనంగా ఎంచి మొదటి మాట ఏమని మాట్లాడారు? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అందుకనే ఆయన గణపరచబడ్డారు అందరి ముందు. శుక్రవారం మధ్యాహ్నం వరకు వారు హింసించారు. 3 గంటలకు ప్రాణం పోయింది, 6 గంటలకు సమాధిలో పెట్టారు. శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం అంతా పై మట్టుకు ఆయన సముద్రంలో ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అనేది మనం నేర్చుకున్నాం. ఆదివారం ఉదయాన్నే తెలతెలవారుతుండగానే సెంటు రాద్దామని స్త్రీలు వెళ్ళేసరికి ఆయన ఇక్కడ లేడు అన్నారా లేదా? ఏమైపోవాలి వాళ్ళందరూ? మత పెద్దలందరూ, రోమా సైనికులందరూ. ఇదేంట్రా మరణాన్ని గెలిచి లేచిపోవడం ఏంటి? ఆశమాష. తర్వాత ఏదో కథలు లేరనుకోండి, ముందు భయమే కదా. లేచినోడు పగ తీర్చుకోవడానికి మా దగ్గరికే వచ్చేస్తాడు. మా పరిస్థితి ఏంటి అని అన్నా కైపాగలకు ఒక పక్కన, పిలాతు గారికి ఒక పక్కన. కానీ ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. కనీసం ఆ ఊసే లేదు ఎక్కడ లేఖనాల్లో. అభిషేకము నొందిన వాడి మీద నేను కత్తెత్తను. యేసుక్రీస్తు ప్రభు కూడా తన నాలుక ఎప్పుడు ఎత్తలేదు. హల్లెలూయా. ఆయనే ఎత్తినప్పుడు మనకేం పని? ఎవరైనా కత్తి తిప్పుతుంటే తిప్పని, దేవునికి స్తోత్రం అనండి అంతే. హల్లెలూయా. 7వ వచనం చదువుదాం. నా హృదయము నిబ్బరం. ఇప్పుడు 6వ వచనం వరకు బాధలేనండి, సమస్యలే. ఇక 7వ వచనం దగ్గర నుంచి నమ్మకం ఏమిటట? నా హృదయం నిబ్బరంగా ఉంది. ఎందుకని ఒక్కసారి నిబ్బరం అయిపోయింది? దేవా, అంతకు ముందేమని ప్రార్థన చేశాడు? ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల్లో ఉంచు, నా కార్యం సఫలం చేసే దేవుడికి నేను మొర్ర పెడుతున్నాను, వాళ్ళు నేను మృంగేద్దామని దోషుల మాటలు పలుకుతున్నారు, నీ కృపా సత్యాలని పంపించు, నేను సింహాల మధ్యన నిద్రపోతున్నాను అన్నవాడు, దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. స్వరమండలమా సితారా మేల్కోనండి. స్వరమండలం అంటే సితారా, సింఫనీ వాయించేవాడు ఆయన. ఇక అంతే, లేచి కూర్చున్నాడు, దాన్ని నిద్రపోనివ్వలేదు, పాటలు పాడుతూనే ఉన్నారు. ఎందుకో తెలుసా? విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో మన దేవుని లక్షణం ఒకటి ఉంటుంది. అక్కడ ఒకసారి చదువుదాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. మీరు ఏమైనా అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 22వ వచనం దగ్గర నుంచి 26వ వచనం వరకు మంచి మాటలు ఉంటాయి. అది విలాప వాక్యాలు కదా పాస్టర్ గారంటే. విలాపాల్లోనే వాగ్దానాలు ఎక్కువ ఉంటాయి, ఏడుపుల్లోనే మనకు వాగ్దానాలు ఎక్కువ వస్తాయి. నువ్వు దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడే దేవుని యొక్క స్వరం నీకు వినబడుతుంది. అనుదినము నూతనముగా దేవునికి వాత్సల్యత పుడతా ఉంది. అబ్బో, ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టిగా మన దేవునికి. హల్లెలూయా. ప్రతిరోజు నూతనంగా ఏం పుడుతుందంట ఆయనకి?
వాత్సల్యం, నీ పట్ల ప్రేమ పుడుతుంది ఆయనకి. నీ దగ్గరకు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొస్తున్నాడు ఆయన. అనుదినము ఉదయాన్నే వేకువనే శ్రేయస్కరమైన నీకు కావలసిన ఆశీర్వాదాలు. నువ్వు టిఫిన్ ఏం తినాలి, మధ్యాహ్నం బొవ్వేం తినాలి, సాయంత్రం బొవ్వేం తినాలి, జాయింట్ తినాలా లేకపోతే ఇంకోటి తినాలా అనే మెను అప్పుడే ఆల్రెడీ ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. అందుకే కదా మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరి వచనం, రేపటి గురించి మీరు ఆలోచించొద్దు, రేపటి గురించి చింతించు. మనం ఏం చేద్దాం? ఇదే స్టిల్. ఇంకా కొంతమంది ఇలా ఫోటోలు కూడా తీసేసుకుని పెట్టేస్తుంటారు, సింతిస్తున్న స్టిల్లు. అందులో ఫస్ట్ ఎవరు ఉంటారు తెలుసా? మా పెద్ద కూతురే. ఇదివరకంటే మానేసింది, కానీ ఇదివరకు అన్ని ఏడుపు పాటలే పెట్టుకుంటా. అవునా కాదండి? ఎంత దీనాతి దీనం అయిపోయినండి. మళ్ళీ ఎంత పక్కన వాళ్ళు కూడా పాడేస్తుండేవారు ఆ పాట. అదిగో అంత అక్కర్లేదు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అసలు మనకి ఏం కావాలో కూడా మనకు అర్థం అవుతుందండి, మనకు తెలీదు. మనకి ఏ దేవుడి దగ్గర ఏం అడగాలో మనకు తెలీదు. అలా సడన్ కలెక్టర్ గారు వచ్చేసి, అమ్మా సునీత నీకేం కావాలి? ఏం కావాలి? విజయ్ కుమార్ని బాగు చేయండి. ఆవిడ ఎప్పుడు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా విజయ్ కుమార్. ఆయన అంటాడు, నేనేం బాగు చేస్తానమ్మా, మీ పాస్టర్ని అడుగు అని అంటాడు ఆయన. దేవుడు దిగొచ్చేసినా కానీ ఏమడగాలో కొంతమందికి అర్థం అవుతుంది. ఆ భారం మీద ఆయన మోపెత్తే నిన్ను కోడి రెక్కల చాటున పిల్లల్ని దాచుకున్నట్టుగా నిన్ను దాచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా. ఆమేన్. చదువుదాం. నీ కృప ఆకాశము కంటే, నీ సత్యం మేఘమండలముల వరకు. ఇందాక సౌలు గారు ఎదురుపడితే దావీదు ఏమన్నారు? నీ ఎడల నాకున్న విశ్వాస్యతలను బట్టి, సత్యాన్ని బట్టి దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ కృపా సత్యాలే. దావీదు దేవుని మనసు కలిగిన వాడు. ఎందుకు హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని దేవుడు అన్నారంటే దీన్ని బట్టే. ఎదురుగుండా చావు వచ్చేస్తుంటే చావుని నేను చంపనని నువ్వు అభిషేకం పొందినవాడు కదా అని ఆకాశం అంతా కృప చూపించాడు దావీదు. దేవుడు ఆకాశం నుండి మురిసిపోయి ఉంటాడండి. అరే ఇది నా లక్షణం కదా, ఎంత తప్పు చేసినా గానీ నేను క్షమించడం నా లక్షణం కదా, ఇది నా కుమారుడు చూపిస్తున్నాడే, ఎంత సత్యంగా ఉన్నాడు. శత్రువు మీద కూడా కృప చూపించాడు, సత్యం కొరకు పోరాడుతున్నాడు. కాబట్టి నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. హల్లెలూయా. మొన్న మనం ప్రియురాలు ఉద్యానవనం అని మాట్లాడుకుంటా మోషే గారి గురించి 10 లక్షణాలు నేర్చుకున్నాం. అవునా కదండి? ఒక్క వ్యక్తిలో 10 లక్షణాలండి. ఆషమాష ఏంటండి ఒక వ్యక్తిలో. తర్వాత చిన్నది ఒక టేస్ట్ చూసి సోమవారం చెప్పుకుందాంలే అన్నాను. ఎవరి గురించి? ఏమన్నారు దావీదు గురించి? మూల పురుషుడు. అపోస్తల కార్యాలు 2:29. మూల పురుషుడు. ఎలా అయ్యాడు మూల పురుషుడు? దేవుని మనసు కలిగిన వాడు గనుక, దేవుణ్ణి ప్రేమించాడు గనుక. తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. కీర్తనల గ్రంథము 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 చెప్పి 28వ కీర్తన 6వ వచనం. నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని ప్రేమిస్తున్నానన్న భక్తుడు ఎవరైనా ఉన్నారు అని అంటే దావీదు గారే. ఏమండి? దేవుని మందిరాన్ని ప్రేమించాడు కాబట్టి హృదయానుసారుడయ్యాడు. దేవుని మందిరంలో వాగ్దానాలు ఉంటాయా? దేవుని మందిరంలో ఆజ్ఞలుంటాయి. అందుకే 119:32, నా హృదయమును నీవు విశాలపరిచిన ఎడల నీ ఆజ్ఞల మార్గాన్న మంచినీళ్ళు తాగితే వెళ్తాను ప్రభా, పరిగెడతాను. ఎంత ఆసక్తితో చూడండి ఆజ్ఞలు నెరవేర్చడానికి. పరిగెడతాడంట. ఒక్క ఆజ్ఞ. ఈ కార్యములు ప్రార్థన వలనను ఉపవాసము వలననే సాధ్యమని యేసుక్రీస్తు ప్రభు అన్నారు.
మన వల్ల సాధ్యం కానివి ఉపవాసం వల్ల సాధ్యము. మనందరికీ తెలుసు కదా, హల్లెలూయా. తెలుసు కదా. ఎవరు చేస్తున్నారు ఉపవాసం? నెక్స్ట్ మంత్. ఎక్కువ మాట్లాడితే ఆగస్టు 18 నుంచే ఉపవాసం, రేపటి నుంచే. అందరూ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారని చెప్పి, సరే ఆలోచించు ప్రభువా, ఎప్పుడొకప్పుడు ఆల్ ఆఫ్ షడన్ 28 అన్నాను అనుకో, అప్పటి నుంచి రెడీ అయిపోండి. దేవునికి స్తోత్రం. కొన్ని కార్యాలు ఈ సంవత్సరాన జరగాలి. ఆమేన్. జరగాలి అంతే. ఇంకా ఆ కార్యాలు జరగటం కోసం ఉపవాసం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎక్కువ చేద్దాం. ఈ 2 సార్లు చేసినప్పుడు వాక్యం ఎక్కువ మనం విన్నాం. సర్వాంగ కవచం కోసం, తర్వాత ప్రత్యక్ష గుడారం కోసం, ప్రకటన గ్రంథం ఇవి విన్నాం. ఇప్పుడు పరమగీతం కంటిన్యూ చేయొచ్చు కానీ లేదు. ప్రార్థన ఎక్కువ చేద్దాం. అన్నా ప్రార్థన అయినా ప్రార్థన ఎక్కువ చేద్దాం. నిశ్చయముగా కార్యములు జరుగునుగాక. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, సియోను కుమార్తెలారా సంతోషించండి, సంతోషించాలా, ఉల్లసించాల దేవుని సన్నిధిలో. మా దేవుడు ఇది అని మన గురించి వాళ్ళు చెప్పాల. సంఘం చిన్నదేరా, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. జీవము కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం. చదువుదాం 10వ వచనం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు, ప్రజలలో నిన్ను. ఎవరండి జనులు? ఎవరు ప్రజలు? ఒకటి మనం. అమ్మా, ఇంకా కొద్దిగా ఇక్కడ ప్రజలెవరు ఉంటది కదా, దేవుని. మరి ఇంకే దానికోసం ఊరికే. కాకపోతే ఏంటంటే నేను అడిగాను అనేసరికి మీరు ఎక్కడెక్కడో ఆలోచించేస్తుంటారు. మన ముందే ఉంటది. మనం దేవుని ప్రజలం. ఆమేన్. దేవుని ప్రజలం. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అడిగారు, అమ్మా అదే మనమే దేవుని ప్రజలు. ఒక ఆయన ఇజ్రాయేలీలనే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? ప్రపంచాన్ని అంతటిని విడిచిపెట్టి ఇజ్రాయేలీలను ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? దానికి సరైన సమాధానం క్రొత్త నిబంధన. నీకు అర్థమవుదనే. కొత్త నిబంధనలో ఉన్న మాట ఏంటి? దేవుడు లోకమును ఎంతో, వాళ్ళు క్రిస్టియన్స్ నల్లగున్నారు, తెల్లగున్నారు, లావుగున్నారు, ఎత్తుకున్నారు, ఇవన్నీ ఏమి లేవు. ప్రతి ఒక్కరిని, వాళ్ళు అన్ని జనులైనా అవని, ఎవరైనా అవని, అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నట్లు దేవుని ప్రేమ కూడా ఉంది. కాగా అక్కడ ఉంది అసలు కారణం. అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువారు. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా చెప్పారు గారు. అది ఆయన ఏమనుంది అక్కడ? ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు, ప్రజలలో నిన్ను కీర్తించటం. ప్రజల్లోకి వెళ్ళి స్తోత్రం చెప్తాం. కోటమ్మ ఎక్కడికైనా వెళ్ళిందనుకో, పలానా చర్చికి వెళ్ళాం, దేవునికి స్తోత్రం, ఇట్లా జరిగింది. మా ఆయన బైబిల్ పెట్టుకుని ఇంకో బుచ్చికెళ్ళిపోయినా కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళాను, దేవుడు సహాయం చేశాడు అని పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. వాళ్ళకి కృతజ్ఞతాస్తుతులే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీర్తించి, మా దేవుడండి చంటి పిల్లల స్తోత్రముల మీద ఆసీనుడు ఉంటారండి, ఆయన స్తుతి సింహాసన. అవునా అని అంటారు వాళ్ళు. సంఘంలోకి వచ్చి కీర్తించాలి, బయట సమాజంలో కృతజ్ఞతాస్తుతులు. అలాగని చెప్పేసి కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ చెప్పడం, నేను స్తోత్రం అని చెప్పను, హల్లెలూయా అని చెప్పను. మా పాస్టర్ చెప్పాడు, అపార్ట్మెంట్ లో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడతాను, అది కాదు. ఇక్కడ ఉన్న అర్థం అది. ప్రజలలో మనం దేవుణ్ణి కీర్తించదుముగాక. దేవుని గుణాతిశయములు నిన్నటికి 126 అయినాయి. ఆవిడ కూడా నమ్మకంగా 118 నమ్మకంగా 118 అని చెప్తుంది ఆవిడ. చెప్తున్నాను కదా, ఆవిడ నలుపు అంటే నువ్వు నలుపే. ఆఖరి వచనం. దేవా, ఆకాశము కంటే నీ ప్రభావము సర్వభూమి మీద. 2 సార్లు ఉంటుంది ఆ మాట దీంట్లో. ఇంకో మంది తెలుసండి, మీకు హోంవర్క్ ఇచ్చినా కానీ మీరు చేయరు, అందుకనే నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను. ఎన్ని వచనాలు ఉన్నాయి 57వ కీర్తనలో? 11 వచనాలలో ఎలోహీం, ఎల్లోస్ అని చెప్పాను ఇందాక.
చెప్పానండి. సర్వాధికారి ఎలోహి, మహోన్నతుడైన దేవుడు. ఎన్నిసార్లు ఉందో రాయాలి మీరు. ఆ ఎవరండి చెప్పిన వారు? కృపక్క, బంగారం అక్క, గట్టిగా ఎతికక్క, కళ్ళద్దాలి కొంచెం చదురు. ఇంకో 2 సార్లు 3 సార్లు కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన గుహలో ప్రారంభమయ్యి, ఎక్కడ ప్రారంభమైంది? గుహలో కదా. గుహలో ప్రారంభమయ్యి పరిశుద్ధ స్థలానికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా కానీ నీ కష్టాల్లో దేవుని వైపు తిరిగితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, అమ్మా, నీ గుహని దేవుడు పరిశుద్ధ స్థలముగా మార్చునుగాక. నీకు ప్రభావము కలిగిన స్థలముగా మార్చునుగాక. నువ్వు కూర్చున్న దగ్గరికే, వెలుగున్న దగ్గరికి ఈగలు వస్తాయి. పాపమ్మక్క గారు, కూర్చున్న దగ్గరికే ఏమొస్తాయి? వెలుగున్న దగ్గరికి ఈగలు వస్తాయి. నీ కూర్చున్న దగ్గరే ప్రభావం ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వైరు పడిపోయింది అనుకోండి, ఎవరిని వస్తారు ఇక్కడ దాకా? రారు. ఎందుకని? షాక్ పడితే షేక్ అవ్వాలని. ఎందుకు షేక్ అయిన తర్వాత రాక్ అవ్వాలి? ఈ బాధలన్నీ ఎందుకు? ఎలగొండి ఉంటే బాగుంటది కదా అని షాకు లేదు, షేకు లేదు, రాకు లేదు. అలాంటి అంతకన్నా గొప్ప ప్రభావంతో దేవుడు మనలను నింపునుగాక. ఆ ప్రభావము ఇతరులకు కనబడునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ